సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మీ ఒక 10 రోజుల నుంచి అయితే వానలు అయితే ఉక్కిరి విక్కిరి అవుతున్నాం. మా మేకలు మేపాలంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. 10 డేస్ నుంచి అయితే వాన తగ్గట్లేదు, ఎండ వస్తలేదు. ప్రతిరోజు కొట్టుడే చిరాకులు అయిపోయింది వాన. అట్లా అని చెప్పి చెరువు నింపింది అంటే చెరువు నింపింది లేదు, పాలు లేదు. ఇక గొడుగు పెట్టుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నా. చూడు పాపం మా మేకలు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొన్ని అయితే ఇక ఇటు సైడ్ నా సైడ్ మెస్తాయి, కొన్ని అయితేనేమో అవుట్ల సైడ్ మెస్తాయి. పాపం చాలా ఇబ్బంది. వాడి పండుకోనికి చక్కగా లేదు, తిననీకి చక్కగా లేదు, ఎండనికి చక్కగా లేదు. పాపం రోజు తరచుడే బిడ్డలు. ఇక చేసేదైతే ఏం లేదు. 10 డేస్ నుంచి ముసురు పాడగాను ఒకటే కొట్టుడు. అట్లని చెప్పి చెరువు నింపింది లేదు, ఏం లేదు. తేడిది మాకేమో పొలాలు నిండుతాయి అంతే. తుప్పుర్లు మొన్న ఎక్కువనే కొట్టింది, కానీ ఇప్పుడైతే తక్కువనే కొడుతుంది. తుప్పుర్లు ఎప్పుడు మొన్న స్టార్ట్ చేసింది. మొన్న సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ చేసింది. ఇక అంతకుముందేమో 1 గంట కొడుతుండే, గంట పోతుండే కానీ ఇక మొన్న స్టార్ట్ చేసింది నాయన. ఇక ఆగదే పాపం. మొన్న 3 గంటలకు స్టార్ట్ చేస్తే నిన్న 3, ఇవాళ 3, ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది. 2 డేస్ దాటిపోయింది. కంటిన్యూగా కొట్టబెట్టి ఒక్క నిమిషం అవుతా అదే గొప్ప. దేవుడా, మా కాలు చెడి వాటికి మేక పిల్లలకి మాకైతే కాలు చెడినాయి. నాకు మేక పిల్లలకి కాళ్ళ ముళ్ళులు ఉంటాయి కదా, పాత ఎండాకాలం గుచ్చుకున్నాయి ఇట్లా. అవన్నీ వాటికి నొప్పి పెట్టుడు, ఈ గుంటుడు వాటికి పండుకోవడానికి ప్లేస్ లేక ఏం లేక ఈ వానల ఓ పక్క సగం ప్యాంటు తడుతుంది ఎండకు, సగం ప్యాంటు, సగం అంగి, సగం మేము ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ వాన చేయబట్టి. ఎప్పుడైనా కొడుతుండే కానీ ఇంత బాగా కొట్టకపోతుండే. ఏమో 10 రోజులు కొట్టుడేందో ఏమో అర్థం కావట్లేదు. పాపం అవి వండుకోనికి అయితే ఇంటికాడ ప్లేస్ లేదు అసలుకి. రోజు వాన కొడుతుంటే ఎట్లుంటుంది చెప్పండి. రోజు ఇక అవి అలానే ఇక ఉచ్చబోస్తే అలానే ఎరుగుతాయి. అట్లా వాటికి తెలియదు కదా, మనం అయితే బయటికి పోతాం. కానీ వాటికి ఏం తెలుసు, అలానే పోతే అలానే అనుకుంటాయి. కాబట్టి ఇంకిపోక ఎప్పటికీ బుడద. అయ్యో ఎక్కడ కష్టం. చెప్పుకునేటట్లేదు, చేసేటట్లేదు. అట్లని చెప్పి ఇప్పుడు ఏమంటారు, చేసేటట్లేదు, చెప్పేటట్లేదు. ఆగం ఉక్కిరి బిక్కిరి అయిపోతాను నేనైతే. నాకైతే ఇక తిక్కలేతాను ఈ వానం చూస్తే. ఒక్కనాడు చెరువు చింపి సప్పుడే పూతయిపోవు. విజయంగా పొలం దున్నుకోకుండా, ఒరాలు చేసుకోకుండా, నాటేసుకోకుండా ఏ మెంటల్ లేపుతుంది అమ్మ జీవితం. మేకలు మేపేటోళ్ళు అయితే అబ్బా ఈ 10 రోజుల కంచెల్లి ఎంత ఇసుకపడతారో ఏమో. మాకైతే ఇక మా యాదవ్స్కి అయితే ఇక ఇంతే ఇక తిప్పలు. యాదవ్స్ అనే కాదు, ఇక మేకలు గొర్రెలు మేపేటోళ్ళు అందరికీ ఇదే తిప్పలు. అబ్బబ్బబ్బబ్బా ఫ్రస్ట్రేషన్తో కూడిన లాగిది. ఏమైంది అసలు. ఇక రైన్ పడుతుంది చూడు, చినుకు ఈ కనబడతలేదు. కానీ ఈ కెమెరా అంటే ఫోన్ హై క్వాలిటీ ఫోన్ కాదు కాబట్టి కనబడతలేదు. కానీ ఈ వాహనం చూస్తే తిక్కలేస్తుంది. హైదరాబాద్లోనే అయితే రోజు ట్రాఫిక్, నీళ్ళు అట్లా అయిపోయింది. ఇక ఈ అమ్మ ఏం వానో ఏమో పోదు, దమ్ చేసిపోతుంది మొత్తానికి. అయితే అంటారు తినియట్లేదు, పండనియట్లేదు. చెడగొట్ల మరి వాన అంటారు కదా, ఇదే మంచి టైంకి రాదు, చెడగొట్టడానికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది. అబ్బా పొద్దున్న దాకా కూర్చోకుండా, నిలబడకుండా నడువులు వచ్చి పాడైతాను. ఇప్పుడు అంటే కంటిన్యూగా 4-5 అవర్స్ ఉండాలంటే, ఇప్పుడు మనం మాత్రం మనుషులమే కదా, 4-5 అవర్స్ కంటిన్యూగా నిలబడే ఉండాలంటే ఎట్లా నిలబడతాం చెప్పురి. కూర్చుందామంటే ఈ మేకలు కూర్చొనియవు, ఉరుకుతూ ఉంటాయి, అటు పోతూ ఉంటాయి, ఇటు పోతూ ఉంటాయి. కూర్చొనియవు. నిలబడదామంటే 4-5 అవర్స్ ఎట్లా వెళ్తాం. 11:30కి ఇప్పినామంటే మళ్ళీ పోతే 6 అంటే 6 అవర్స్ నిలబడాలంటే మనం కూడా మనుషులు లేకపోతే. ఇప్పుడు అసలుకి కల్తీ ఫుడ్లు తిని ఇప్పటికీ ఎనర్జీ లాస్ అయిపోతాం. ఇక 5-6 గంటలు నిలబడాలంటే అయితే లేదు. నెక్స్ట్ ఏంటంటే ఆ మేకలతో మురకాలి, అదొక కిరికిరి. అది ఎటు పోతే అటే పోవాలి, ఏనుగులకు పోవాలి, అది పోవాలి, ఇది పోవాలి. అబ్బబ్బా కొంచెం పరిచయం పట్టింది లైట్గా. ఎందుకంటే నిన్న మొన్న వానలే కొంచెం తడిసి అట్లా అత్తరుబుత్తరు ఉన్నాం కదా, అదొక సిచ్యువేషన్ బ్యాడ్.
నెక్స్ట్ ఈయన కూకుందామంటే వాన కొడతా అంటే ఇక అప్పుడు ఏడ కూర్చుంటాను చెప్పి ఆ రౌతుల మీద కూర్చుందామన్నా ఆ రౌతులంతా చల్లగా ఉంటాయి. ఇక వాడు మేము కూర్చునే వాళ్ళు నిలబడడం మంచిగా అనిపిస్తుంది. ఇంకా గడ్డలో కూకుందామంటే వరాల మీద గడ్డలో కూకునే ఛాన్స్ లేదు. ఇంత దిమాగ్ తింటుంది వాన. జర మా దయ కలిపి కొంచెం మా చెరువు నింపి ఈ వాన పోతే బాగుంటుందని కోరుకుంటాను నేనైతే. చెరువు నింపట్లేదు అట్లని చెప్పుకోవట్లేదు, కిరికిరి అయితే పెడతాను ఉదలం. చూడు మా మేకలు ఇంకా నేను నెక్స్ట్ అవతల సైడ్ పోయి చూపిస్తా వాటి సిచ్యువేషన్ ఏంటని. సో ఫ్రెండ్స్, ఇగో మేము పోదామని అనుకున్నాం. 5 అవుతుంది ఇప్పుడు టైము. వాన పొల్లు కొడుతుంది పోదాం అనే టైంకి. మా జీవితం చెప్పిన కదా ఈ వాన వదిలిపెట్టదని చెప్పి, వేరే లెవెల్ అనుకో. మా మేకలు అయితే ఇక మా అభిరాకుల తోలిన ఇక ఇళ్ళనన్ను ఒక అర్ధ గంట చెమ్మ అయితే అనుకుంటే ఇలా దోలంగానే వాన మోపోయింది. బేకార్ వాన పాడు. కానీ ఇప్పుడు సరి మంచిగా గట్టిగానే కొడుతుంది. ఇక మబ్బులలో కనబడుతుందా, ఇట్లా ఉంటుంది వ్యవహారం, బేకార్ వ్యవహారం. ఇటు సైడ్ మేపేదేమో మా ఊరు ఎస్టీ వాళ్ళు. ఇటు సైడ్ నా వెనక సైడ్ అని నేను మేపుతాను. వాళ్ళు కూడా ఇక్కడ మేపుతారు. వాళ్ళు చాలా ఉంటాయి, మాకంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, మావి తక్కువ ఉంటాయి. వాళ్ళందరూ ఇక్కడ మేపుతారు.